అది జూన్ 30, 1908న సైబీరియాలోని మారుమూల ప్రాంతమైన తుంగుస్కాలో గ్రహశకలం కారణంగా సంభవించిన భారీ విస్ఫోటనంలో దాదాపు 2200 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవిని నాశనం చేసింది. దీని కారణంగా దాదాపుగా 80 మిలియన్ల చెట్లు కాలిపోయాయి. ప్రస్తుతం అలాంటి ప్రమాదమే భూమికి మళ్లీ పొంచి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపుకు దూసుకు వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. దీని పరిమాణం 370 మీటర్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అపోఫిస్ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న మళ్లీ 2036లో మనల్ని దాటి వెళ్తుందని తెలిపారు. ఈ గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ముప్పు 72% ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి గ్రహశకలాలు ఢీకొట్టడం వల్లే డైనోసార్లు అంతరించిపోయాయని చెబుతున్నారు. అయితే గ్రహశకలాల నుండి భూమిని రక్షించడానికి, గ్రహాల రక్షణ సామర్థ్యాలను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సంస్థలు పనిచేస్తున్నాయి. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. మన జీవితకాలం 70 నుంచి 80 ఏళ్లు. ఇలాంటి విపత్తులను మన జీవితకాలంలో చూడలేం కాబట్టి ఇది సాధ్యం కాదని భావిస్తున్నాం. అయితే విశ్వం చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. బృహస్పతిని గ్రహశకలాలు ఢీకొట్టాయి. భూమిపైన కూడా అలాంటి సంఘటన ఏదైనా జరిగితే అందరూ అంతరించిపోతారు. ఈ అంచనాలు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో మనల్ని కాపాడుకోవడానికి మనమే ఏర్పాట్లు చేసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి సమీపంలో వచ్చే గ్రహ శకలాలను గుర్తించి వాటిని మళ్లించేందుకు అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు అది అసాధ్యమవుతోంది. కాబట్టి అన్ని దేశాలు దీనిపై కలిసి పనిచేస్తే ఫలితం ఉండొచ్చని అంటున్నారు. ఇదంతా వింటుంటే సైన్స్ ఫిక్షన్ సినిమా చూసినట్లే ఉంటుంది కదా. నిజంగానే ఏదైనా పెద్ద గ్రహ శకలం నేరుగా వచ్చి భూమిని ఢీకొడితే ఎలా ఉంటుంది? ఎలాంటి విధ్వంసం చోటు చేసుకుంటుంది? ఓ అతిపెద్ద గ్రహ శకలం నేరుగా మన వైపే వస్తున్నట్లు ఊహించుకోండి. దాని రాక మనకు ముందే తెలుస్తోంది. కానీ డాట్ లాంటి ప్రయోగాలు దాని ముందు పనికిరాలేదు. దాని దారిని మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అనుకోండి. అప్పుడేమవుతోంది? ఇది తలుచుకుంటేనే బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా వస్తువు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు దాని వేగం గంటకు 26,000 కిలోమీటర్లుగా ఉంటుంది. మరి అంత వేగంతో సదరు గ్రహశకలం భూమిని తగలగానే అక్కడ వేలాది అణుబాంబులు పేలితే వచ్చే శక్తి పుట్టుకొస్తోంది. ఈ విధ్వంసం భూమిపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మొదట భూమిపై ఆకాశానంటేలా మంటలు ఎగిసి పడతాయి. చెరువులు, నదులు, చనిపోయిన చేపలు, ఇతర జీవచరాలు పైకి తేలుతూ కనిపిస్తాయి. చాలా వరకు పశు సంపద కోల్పోవడం జరుగుతోంది. అయితే కొన్ని రోజుల తర్వాత గాలి చల్లబడుతోంది. దీనితో పాటుగా ప్రపంచం మొత్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. దీంతో ఎక్కడి పంటలు అక్కడే దెబ్బతింటాయి. మొత్తంగా చూస్తే ఆ తరువాత ఫుడ్ సప్లై చైన్ చిన్నాభిన్నమవుతుందన్నమాట. అలా కాని జరిగితే ఆ తరువాత మిగిలిన కొద్దిపాటి జనానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. భూమిని గ్రహశకలం ఢీకొడితే కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండవు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల వరకు సూర్యరశ్మి భూమిని చేరుకోకుండా దట్టమైన ధూళి మేఘాలు కమ్ముకుంటుంటాయి. దాంతో ప్రపంచం మొత్తంగా వ్యవసాయం కుప్పకూలిపోతోంది. ఇంత విధ్వంసాన్ని కూడా తట్టుకొని కొందరు నిలబడగలిగితే వారు ఎలా జీవించాలి అనే విషయంపై పరిశీలన జరిగింది. గత అనుభవాలు నేర్పిన పాఠాలతో ఎలా మనుగడ సాగించాలి అన్న దానిపై ఈ విశ్లేషణ జరిగింది. ఇలా చెప్పడం విపత్తుల గురించి భయపెట్టడం కాదు, కానీ ఒకవేళ అలా జరిగితే విధ్వంసం తర్వాత మనం ఎలా స్పందిస్తామో అన్న విషయంపై లోతైన అధ్యయనం మాత్రమే. తరువాతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దిశగా చేసిన కసరత్తుగా దీన్ని చూడాలని అంటున్నారు పరిశోధకులు. కాలంలో వెనక్కి ప్రయాణించి ఆనాటి పరిస్థితులకు దారితీసిన అన్ని అంశాలు ఏంటో వర్తమానంలో బేరీజు వేసుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తోంది. పెద్ద పెద్ద కార్పొరేట్ నాయకులు, సైనిక వ్యూహకర్తలు ఇలాంటి అంశాలపై అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం ఎలా సన్నద్ధం కావాలో దీని ద్వారా వారికి అవగాహన వస్తుంది. నిపుణులు ఊహించిన ఆ పరిస్థితులు ఎలా ఉండబోతాయో ఇప్పుడు చూద్దాం. ఆ గ్రహశకలం ఢీకొట్టి ఏడాది పూర్తయ్యాక మనుషులు బ్రతికి బట్టగడితే ఎలా ఉంటుంది అంటే, గతంలో జరిగిన ఇలాంటి ఘటనలను మనం పరిశీలించాలి. దాదాపు 6.6 కోట్ల ఏళ్ల క్రితం నేటి మెక్సికో పరిసరాల్లో చిక్స్ల్యూబ్ గ్రహశకలం భూమిని ఢీకొట్టింది. ఆనాడు మెక్సికో తీరంలోని ఈ భూభాగం మొత్తం ప్లాస్మాతో నిండిపోయింది. దాదాపు 2400 కిలోమీటర్ల పరిధిలో నీరు మొత్తం ఆవిరైంది. గ్రహశకలం ఢీకొట్టినప్పుడు గాల్లోకి లేచిన ధూళి ప్రపంచం మొత్తం మేఘాలుగా కమ్ముకుంది. ఆనాడు మొత్తంగా 25 ట్రిలియన్ టన్నుల ధూళి వాతావరణంలో కలిసిపోయింది. దీంతో సూర్యరశ్మి భూమిని చేరుకోవడం కష్టమైంది.
ఆ విపత్తు నుంచి చాలా డైనోసార్లు తప్పించుకోలేకపోయాయి. కానీ గుహలు, గొయ్యల్లో జీవించిన మన పూర్వీకుల్లాంటి క్షీరదాలు మాత్రం బతికి బట్టకట్టాయి. రేపు ఇలాంటి విపత్తు ఎదురైతే అదే మళ్ళీ రిపీట్ అవుతోంది. కొంతకాలం జనం గుహల్లో జీవించాల్సి ఉంటుంది. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. గుహ వారికి కొంతకాలం వరకు రక్షణ ఇస్తుంది, కానీ ఆహారం లేనిదే జీవించడం కష్టం. అందుకే మనుషుల జీవన శైలిలో మార్పులు రావాలి. మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి. నిజానికి ఆనాడు భూకంపాలు, అగ్నికీలలు, సునామీల నుంచి కొన్ని డైనోసార్లు బయటపడి ఉండొచ్చు. కానీ తిండి లేకపోవడంతో అవి అంతరించుకుపోయాయి. గ్రహ శకలం ఢీకొట్టిన తర్వాత భూమి మీద వాటికి తినడానికి ఏమీ దొరకలేదు. కానీ మన పూర్వీకులు మాత్రం కీటకాలు, గింజలు, తక్కువ సూర్యరశ్మిలో జీవించే మొక్కలను ఆహారంగా తీసుకొని బతికి బట్టకట్టారు. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్న పక్షులకు వాటి పూర్వీకులైన థెరోపాడ్ డైనోసార్లు కూడా బతికి బట్టకట్టాయి. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనం అత్యవసర సమయాల కోసం ముందుగానే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని స్పష్టమవుతోంది. ఈజిప్ట్ పిరమిడ్లలో దాదాపు 3000 ఏళ్ల పాటు భద్రంగా ఉన్న ఒక రకమైన గోధుమ బల్గర్ వీట్ నిల్వలను పరిశోధకులు గుర్తించారు. ఇది ఆనాటి జనం ముందు చూపుగా చెబుతున్నారు. ప్రస్తుతం డ్రైడ్ ఫుడ్ నిల్వలతో మనం ప్రపంచం మొత్తానికి 5 ఏళ్ల పాటు ఆహారాన్ని అందించొచ్చని అంచనాలున్నాయి. అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక ఏడాదికి అవసరమైన 1.6 బిలియన్ టన్నుల చొప్పున ఆహారాన్ని ఇప్పుడు పండించేందుకు ప్రభుత్వాలు లేదా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకుంటే వెంటనే మన మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అది కూడా ఒక విపత్తుగా మారుతోంది. కాబట్టి గ్రహ శకలం ఢీకొట్టిన తర్వాత ఆహారాన్ని కొత్తగా ఎలా పండించుకోవాలో అన్వేషించాల్సి ఉంటుంది. జపాన్లోని నాగసాకి నగరంపై అమెరికా అణుబాంబు వేసినప్పుడు సొరంగాల్లో తలదాచుకున్న ప్రజలు బతికి బట్టకట్టగలిగారు. ఈ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీలు మనుషులకు ఆశ్రయం ఇవ్వగలవు. మరోవైపు వీటిని పోషకాహార పంటలు పెంచేందుకు ఉపయోగించుకోవచ్చు. సూర్యరశ్మి లేకపోయినా, గాలి సరిగా ఆడకపోయినా సరైన విధానాలతో భూగర్భంలోనూ పంటలు పండించుకోవచ్చు. ఈ దిశగా కొన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు పారిస్లోని 6 చదరపు కిలోమీటర్ల ప్రాంత పరిధిలో విస్తరించిన ఒక భూగర్భ ఫెసిలిటీలో ఓ సంస్థ పుట్టగొడుగులను పెంచుతోంది. మరోవైపు లండన్లోనూ భూగర్భ సదుపాయంలో ఈ సంస్థ కొన్ని కూరగాయలను పండిస్తోంది. సూర్యరశ్మి పూర్తిగా లేకున్నప్పటికీ లేదా తక్కువగా ఉన్న కొన్ని రకాల మొలకలు, మైక్రోగ్రీన్స్, వైట్ గ్రాస్, వైట్ ఆస్పర్జస్, రూబార్బ్, పుట్టగొడుగులు లాంటి మొక్కలను పండించుకోవచ్చు. స్ప్రౌట్స్ నుంచి విటమిన్లు, కొవ్వులు, ఫైబర్లు మన శరీరానికి అందుతూ ఉంటాయి. మైక్రోగ్రీన్లు కూడా అంతే. వీటి నుంచి కారం, చేదు, తీపి లాంటి రుచులను మనం ఆస్వాదించవచ్చు కూడా. అయితే ఇదేమీ శాశ్వత పరిష్కారం కాదు. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. గ్రహ శకలం ఢీకొని వారం రోజులు గడిచాక బంకర్లోంచి బయటకు వచ్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా పరిస్థితులు మారిపోతాయి. పచ్చగా ఉండే ప్రాంతాలన్నీ ఎండిపోవడం కనిపిస్తోంది. చుట్టుపక్కల వాతావరణంలో ధూళి దట్టంగా కనిపిస్తోంది. మనం అప్పుడే ఇతర భూగర్భ కేంద్రాల్లోని తలదాచుకున్న ప్రజలతో కలవాల్సి ఉంటుంది. ఆహారం సరఫరాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. జనానికి సంతులిత ఆహారం లభించడం కొంచెం కష్టమే, అయితే ఇది అసాధ్యమేమీ కాదు. మరోవైపు ఆ విపత్తు నుంచి బయటపడిన జింకలు, పశువులు, మేకలు, కోళ్లు లాంటి వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. అణుదాడులపై అధ్యయనానికి సిద్ధం చేసిన కంప్యూటర్ మోడల్స్ తో గ్రహ శకల దాడుల పరిస్థితులను అంచనా వేశాక ఇన్ని విషయాలు ముందుకొచ్చాయి. భవిష్యత్తులో మనం వ్యవసాయం చేసే విధానాలు పూర్తిగా మారిపోవచ్చు. ఇక్కడ కేవలం గ్రహ శకలం ఢీకొనడం అనే పరిణామాన్ని ఉదాహరణగా తీసుకొని పరిస్థితులు ఎలా మారచ్చో తెలిపే విశ్లేషణ ఇలా ఉంటుంది. భవిష్యత్తులో రాబోయే 3వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులకైనా మనం సిద్ధంగా ఉండాలి.